ఇళ్ళకి సంబంధించినటువంటి పథకంలో కీలకమైనటువంటి అడుగు పడింది. ఇప్పటిదాకా ఒక పేదలకి ఇల్లు అనే పథకంలో ఇల్లు రావాలంటే ఒక కుటుంబానికి 10,000 లోపు ఆదాయం ఉండాలి. అంటే ఏడాదికి 1,20,000 రూపాయల లోపు సంపాదన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఈవెన్ వైట్ రేషన్ కార్డు అయినా అదే. ఇప్పుడు అసలు 10,000 అన్నటువంటి చాలా కామన్ అయిపోయింది. చివరికి ముఠా కూలీ కూడా ఇవాళ రోజున 20,000-25,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇదివరకు అయితే ఆ సంపాదన తెలిసేది కాదు, చేతికి మనీ కాబట్టి. ఇప్పుడంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కారణంగా మ్యాక్సిమం ఎంత వస్తుంది సంపాదన అన్నటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ 10,000 లోపు అన్నటువంటిది సమస్య అయిపోయింది. అందుకని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని 15,000 రూపాయలకి పెంచింది. అలాగే ఇదివరకు 2 వీలర్ ఉన్నా కూడా ఇల్లు ఉండేది కాదు, ఇల్లు ఇవ్వకూడదు రూల్ ప్రకారం. మన రాష్ట్రంలో అయితే ఇచ్చి పడేశారు. దాంట్లో ఎలాగ సెట్ చేయాలి అన్నది సెట్ చేశారు. ఎందుకంటే లేడీస్ పేర్ల మీద ఎందుకు పెడతారు తెలుసా? అదే కారణం. లేడీస్కి సంపాదన ఉండదు కదా, అంటే ఇళ్లల్లో పనిచేసినా లేకపోతే ఇంకొక పని చేసినా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు లేవు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని లేడీస్ పేర్లు. అదే జెంట్స్ పేర్లో పెడితే కనుక చాలామందికి రావు అనమాట. ఈవెన్ వైట్ రేషన్ కార్డు మగాళ్ళ పేరు మీద కనుక పెడితే చాలామందికి రావు. ఈ లెక్క తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ అనుసంధానం, ఆధార్కి బ్యాంకుల అనుసంధానం, బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి అనుసంధానం అయితే సాధ్యం కాదు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు 10,000ని 15,000కు పెంచడం ఒకటైతే 2 వీలర్ ఉన్నా కూడా ఇల్లు మంజూరు చేసేలా నిబంధనలను సడలించారు. ఇది తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.